వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం మా ఫాతిమా. గురువు గారు, గురుగ్రహం మార్పు వల్ల కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి వారికి గురుగ్రహ మార్పు వలన భాగ్యంలో ఉన్నటువంటి ఆయన రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి అదృష్టం పరిగెడుతుంది కన్యా రాశి వారికి. మొగుడు పెళ్ళాల మధ్య ఫైటింగ్స్ పెరిగిపోతాయి. ఇంకా రాలేదు, లాస్ట్ 1 year నుంచి కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి భర్తలు ఇండియాలో భర్త, ఆఫ్రికాలో భార్య అన్నట్టు. ఒకే దేశంలో, ఒకే ఊర్లో, ఒకే రాష్ట్రంలో ఉన్న రాజమండ్రిలో భార్య, విజయవాడలో భర్త అన్నట్టుంది. ఒకే ఊర్లో ఉన్న వేరే వేరే ఏరియాల్లో ఉంటున్నారు. ఒకే ఇంట్లో ఉన్న వేరే వేరే గదుల్లో ఉంటున్నారు. వాట్సాప్లో కాఫీ పట్టరా, నీళ్ళు పట్టరా అని ఇలా మెసేజ్లు చేసుకుంటున్నారు. సో ఈ విధంగా జరుగుతుందమ్మా కన్యా రాశి వాళ్ళు. దీనికి కాస్త ఫుల్ స్టాప్ పడిందమ్మా అప్పుడు. సో నూతన స్త్రీ పరిచయాలు వీళ్ళకి జరుగుతాయమ్మా ఈ కన్యా రాశి వాళ్ళకి. ఆ తర్వాత ధనం విపరీతంగా వచ్చేస్తుందమ్మా. వీళ్ళు కోతల రాయుళ్ళు అయిపోతారమ్మా. అంటే డాంబిక ఆచారం అంటే అంతే అనమాట. అంటే ఆ విధంగా ఈ యొక్క చేసేదానికంటే కూడా డాంబికత ఎక్కువగా చేయడం అలా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే జనరల్గా డాంబిక ఆచారాలకు వెళ్ళరు సాధారణంగా. రైట్ ఫ్రమ్ ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ దగ్గర పెరిగాడు, మంచిగా డబ్బులో పెరిగాడు, మంచి రాయల్గా పెరిగాడు. పాపం ఎవరు పేదవాళ్ళు ఎవరు వచ్చినా కానీ డాక్టర్ నందమూరి తారక రామారావు కానీ, ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు కానీ వీళ్ళందరూ ఎవరు బిల్డప్లు ఎవరు, టైం లేక పాపం కలవరు. అలా మామూలుడైతే ఒక అటెండర్ ఉండేవాడు నాకు తెలిసినాడు, రైల్వేలో చేస్తాడు. మా ఫ్రెండ్ ఏమో రైల్వే జనరల్ మేనేజర్ ఎన్ శ్రీనివాసరాజు అని హైదరాబాద్ భవన్కి. నేను వెళ్తుండే సర్లే మనోడే కదా రైల్వే వాడని పరిచయం, హలో సార్ బాగున్నారా అని వాడిని సరదాగా 10 years బ్యాక్. వాడు నాకు టైం లేదు ఇప్పుడే అని వెళ్ళిపోతుండేవాడు. నాకు నవ్వొచ్చేది. తర్వాత ఏమిట్రా అంటే ఎప్పుడూ టైం లేదు అనుకునేవాడు వాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు వాడు వచ్చాడు, వాడు పిల్లల్ని తీసుకొని. వాడు చూసి ఏమిట్రా నువ్వు అసలు టైం లేదంటావు అని అంటే, అప్పుడు వాడికి నేను మా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వాడికి తెలిసింది. అంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది వాల్యూ అనేది. సో ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు డాంబిక ఆచారం అంటే అదే. డాంబిక ఆచారం అంటే ఏంటంటే గొప్పలు చెప్పుకోవడం, చేసిన పని కంటే కూడా ఎక్కువ. లేకపోతే వాడికి ఏం బిజీ ఉంటుంది, చిన్న పని ఉంటుంది, నేను బిజీ జిఎంఏ బిజీగా బిల్డప్ లేవుడు. ఆ విధంగా ఈ యొక్క వృత్తిలో కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు, డబ్బులు బాగా వస్తాయి. హోటల్ ఇండస్ట్రీ అండ్ ఈ యొక్క కిరాణా షాపుల వ్యాపారము, అపర ధాన్యాలు బాగుంటాయి. అండ్ బ్రాహ్మణులు, ఇందులో ఉన్నటువంటి కన్యారాశి బ్రాహ్మణుడు అక్కడ ఉన్నాడు, నాగేంద్ర శర్మ అని నాకు తెలిసిన అతను. ఏం చేస్తాడంటే దేవుడు పూజలు చేసి పిండాల శర్మ అంటాం అతన్ని. ఎందువల్లంటే దేవుడు పూజలు చేస్తే ఎక్కడ 500 ఇస్తున్నారు, మరి జనం కూడా అలాగే ఉన్నారు. అందుకని వేస్ట్ సత్యనారాయణ వ్రతాలు ఇవి చేస్తా. అపర కర్మలు నేను ఇంట్రడ్యూస్ చేస్తా అని. అపర కర్మలు అంటే చచ్చిపోయినాడు ప్యాకేజ్ మాట్లాడతాడు, చచ్చిపోయినాడు దగ్గర నుంచి దినాల వరకు లాస్ట్ వరకు మొత్తం డబ్బు అంతా 2 lakhs 3 lakhs బ్రహ్మాండంగా ఉంది. అలా ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా మనకి సునాయాసంగా డబ్బు రావాలి అనేటటువంటి ఆలోచనలు ఈ రాహువు కల్పిస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ వాళ్ళకి థాట్స్ మామూలుగా రావు, గ్రహాల వల్ల వస్తాయి. వీళ్ళు ఏమనుకుంటారు, ఏంట్రా ఈయన ఎలా చెప్తాడని నన్ను తిట్టుకుంటారు. కానీ గ్రహాల స్థితిగతులను ఒరిజినల్గా మనం ఉన్నట్టు చెప్పేయాల. డబ్బులు వస్తాయా రావా అంతే. దుప్పటి కప్పుకొని పడుకొని నాకు కోట్లు రావాలంటే ఎలా వస్తాయి? కాబట్టి ఈ రకంగా హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలా. అండ్ రైతులు కూడా, కన్యారాశి రైతులు మే 18 తర్వాత బాగా సంపాదిస్తారు. శత్రువుల పీడని అణిచేసుకుంటారు వీళ్ళు. వ్యాపారాలు చాలా అద్భుతంగా చేస్తారు. కన్యారాశి వాళ్ళు ఒక్కడ కూడా ఇండియాలో ఉండడు, అందరూ కూడా ఫారిన్ టూర్స్కి వెళ్ళిపోతారనమాట. అంత బాగుంది రాహు. అండ్ చాదస్తం బాగా పెరిగిపోద్ది. తోమిన కింద తుడిచిన కడిగిందే 10 సార్లు కడిగే వాళ్ళు ఉంటారు చూడు, గమనించావా? గ్లాసుని కానీ దేన్నైనా చాదస్తం అంటారు దాన్ని. సో అటువంటి చాదస్తం బాగా పెరిగిపోద్ది. నేను ఒక హోమం చేయడానికి వెళ్ళాను. వాడు కూడా శోభారాజు గారు, మా గురువు గారు, అన్నమయ్య కీర్తనలు పాడతారు కదా మేడం, ఆవిడ ప్రసాదం పెట్టారు. నా గురువు నాకు ఎక్కువ, అందువలన ఆవిడ పెట్టారు కాబట్టి నేను తింటాను.
హోమం చేయడానికి వెళ్ళినప్పుడు ప్రసాదం తిన్నానని మీరు స్నానం చేసేసి మళ్ళీ ఇప్పుడు హోమం స్టార్ట్ చేయండి అన్నాడు. అంటే చేదస్తాం చేసాం, మరి ఏం చేస్తాం. అలా చాదస్తం అనేటటువంటిది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి పెరుగుతుంది. అండ్ మిగతా అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా బాగానే చదువుతారు. అండ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, పొలిటీషియన్స్, వాళ్ళకి మంచి అవకాశాలు అన్నీ కూడా వస్తాయి. అండ్ నో ప్రాబ్లం, కన్యా రాశి అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందమ్మా. మరి మీరు చెప్పినట్టు వాళ్ళకి చాదస్తం ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి, సో ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిది అంటారు గురుగారు? ప్రాబ్లమ్స్ రాకపోవడం ఏంటి, కన్యా రాశి వాళ్ళందరూ భార్యల చేత తన్నులు తినేస్తున్నారు. సప్తమ కళత్ర అని తప్పు కాదు, సూత్రము కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ నమః అని చెప్తుంది అక్కడ. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భార్య పిల్లలు ఇద్దరు తన్నేస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తన్నేస్తారనమాట. అంటే గొడవలు జరుగుతాయని శని క్లియర్గా ఉన్నాడు. కాబట్టి శని ఆల్రెడీ కాసు కూర్చున్నాడు బెల్ట్ పట్టుకొని. వీళ్ళు ప్రత్యేకించి ఇదేం కాదు, చాదస్తం ఒకటే కాదు. చాదస్తంతో అస్తమాను భార్యను చంపితే ఏం చేస్తుంది, ఇరగదీసేస్తుంది అంతే. నా ఎదుర్కొని నేను చిన్నప్పుడు ఒక స్కూల్లో రైల్వే క్వార్టర్స్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో ఎఫ్ఏ అండ్ సిఏఓ ద అకౌంట్స్ ఆఫీసర్ ఇలాంటి పోస్టుల్లో ఉన్న వాళ్ళు ఉండేవారు. వాళ్ళ పెళ్ళాలు ఏం చేసేవారు, ఒక డివిజనల్ ఇంజనీర్ గారు, అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ అంటాం మేము, అకౌంట్స్ ఆఫీసర్ గారి భార్య. మేము చిన్నప్పుడు స్కూల్లో 4th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్నప్పుడు రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో మా క్వార్టర్స్ ఎదురుకుండగానే ఉండేవాడు. వాళ్ళ ఆవిడ గిన్నెలు వేసి కొట్టేసేది, అప్పడాల కర్ర వేసి కొట్టేది, అంత పెద్ద ఆఫీసర్ని. మా కుక్కరు మనకుండా మాట్లాడేవాడు కాదు. సో వీళ్ళంతా పైకి చెప్తారు కబుర్లు, మనం మైక్ ముందు మీడియాలో డైరెక్ట్ చెప్తాం మనం. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళని ప్రపోర్షనేట్గా చూసుకోమని కావాల్స్తే సర్వే పెట్టు. అందరు సగం మంది కాదు, 300 మంది భార్యల చేత తన్నులు తినేస్తున్నారు, అందులో డౌటే లేదు. ఈ దోషం భార్య తన్నులు మామగారినే తన్నులు తినేవాడు ఉన్నాడు, మురళీకృష్ణ అని ఉన్నాడు. మురళీకృష్ణ లాయర్ ఆయన. కాబట్టి నాకు దత్తాత్రేయ స్వామి గుడిలో పరిచయం అయ్యాడు. తన్నులే తన్నులు అనేవాడు, కోడలు కొడద్ది ఆయన్ని. సో ఇవన్నీ దోషాలు పోవాలంటే ఇదంతా శని వల్ల. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే రావి చెట్టుకు బకెట్ నీళ్ళు వేసి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.